Just came back to home and today I officially turned 23. Yeah, I'm 23 today. So today we are gonna train legs, my favorite day, falling on my birthday. Thinking what else could be a better day. And today I'll be directly going to gym after waking up without any pre-workout. I'll be taking only creatine. So creatine తీసుకునేదే పోదాం మనము. And what I planned is today it will be a cheat day. ఇవైతే చీట్ డే చేద్దామని చెప్పి అనుకుంటున్నా, చూడాలి. అండ్ ఆల్సో ఇంకా చీట్ డే చేసుకుంటే అంతా క్యాల్కులేట్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నా, క్యాలరీస్ ఎంత తింటున్నా ఏంటి అని చెప్పి. అండ్ ద మేజర్ డౌన్ సైడ్ ఆఫ్ మై ఫిజిక్ ఇస్ సి, if you look at the upper body and lower body combination, it's good, but what lack is my arms. They are very small, చాలా చిన్న ఉన్నాయి. చాలా మంది చాలా సజెషన్స్ ఇస్తారు, లైక్ బల్క్ చేయి అని చెప్పి. బల్క్ చేయడం ప్రాబ్లం లేదు. ద థింగ్ ఏంటంటే నా మైండ్ సెట్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే నేనైతే చాలా 5 kgs పెరగడానికి కూడా చాలా కష్టపడ్డా. రైట్ నౌ ఐఎమ్ 69.5 ఎంత ఉన్నా. నేను 65 నుండి 69 రానికి చాలా కష్టపడ్డా. ఎందుకంటే బల్క్ అంటే నాకు కొంచెం మైండ్ సెట్ ఒప్పుకోదు పోయి ఒకటేసారి. అంటే నాకు ఇంకా ఈ ఇంజురీ వల్ల ఆర్మ్స్ ట్రైన్ చేయలేదు. లాస్ట్ 2 months అయితే ఆర్మ్స్ ట్రైన్ చేయబట్టి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ మై షోల్డర్ అండ్ ఆర్మ్ ఎంత చిన్న ఉంది. ట్రైసెప్ డెఫినేషన్ అవన్నీ ఉన్నాయి, బట్ సైజ్ లేదు. సో our main aim for this year will be arms. సో ఆర్మ్స్ అయితే నేను ఒక 15 inches అని చెప్పి అనుకుంటున్నా. లెట్స్ సీ 15.5. అండ్ ఆల్సో నా వెయిట్ గోల్ ఏంటంటే ఒక 76-77 kgs పోదాం అనుకుంటున్నా, విత్ లాట్స్ ఆఫ్ మజిల్ అండ్ 10-12% ఆఫ్ బాడీ ఫ్యాట్. ఇప్పుడు నాది అరౌండ్ 14-15 ఉండవచ్చు, నాట్ షూర్, చూద్దాం. సో ఇప్పుడైతే నేను చేంజ్ చేసుకొని విల్ స్లీప్. సో గుడ్ మార్నింగ్. మార్నింగే అసలు లేవగానే వెళ్ళిపోదాం అనుకున్నాను వితౌట్ ఎనీ ప్రీ వర్కౌట్ బ్రేక్ఫాస్ట్. బట్ సిన్స్ ఐఎమ్ ట్రైనింగ్ రైట్ నౌ at 10:30 అరౌండ్ ఇష్. సో నేను 10:30 ట్రైనింగ్కి వెళ్తున్నా కాబట్టి సో ఐ హ్యాడ్ టు టేక్ 1 slice of bread along with peanut butter, వాటర్ ఇప్పుడు కన్జ్యూమ్ చేసిన. So we'll now move to gym and train legs. So the axe squat ఒక 3 sets, hamstring కలిసి ఒక 3 sets, లెగ్ ఎక్స్టెన్షన్ 3 sets చేసి కాఫ్స్కి కూడా యాక్స్ స్క్వాట్ మెషిన్తోనే కాఫ్ రేజ్ చేసుకొని ఆర్డిఎల్ కూడా అనుకుంటున్నాను, చూడాలి. ఐఎమ్ థింకింగ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ ఇన్ 45 to 1 hour. లెట్స్ సీ. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ కూడా వెళ్ళాలని, సో అందుకే చూసాం. ఈరోజు పెద్ద రష్ ఉండకపోవచ్చు. రష్ ఉంటే నాకు మన టెంపుల్ కూడా పెద్ద ఇష్టం కూడా ఉండదు, అది మనకి తెచ్చింది. చూడాలి. ఇంకా ఈరోజు చీట్ డే స్టార్ట్ చేయాలి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నా. అండ్ ఐ హావెంట్ ప్లాన్ ఎనీథింగ్ ఫర్ ద డే. సో వర్కౌట్ అయిపోయాక విల్ డిస్కస్. సో సీ యూ స్ట్రేట్.
ప్లాన్ చేయలేదు పోస్ట్ వర్కౌట్ అయితే ఈరోజు డేకి కూడా. వర్కౌట్ వాస్ 10/10 అండ్ ఐ డి నాట్ ప్లాన్ ఇట్. నేను ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్ ఇన్ బిట్వీన్ ఈరోజు లెగ్స్ రాకపోతుండే. సో నా బర్త్డే రోజే లెగ్స్ రావడం చాలా మంచిదైంది. వర్కౌట్ వాజ్ గుడ్. సో ఇప్పుడు ఈరోజు డే అయితే ఐ డి నాట్ ప్లాన్ ఎనీథింగ్. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్, దెన్ పోస్ట్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు ఈట్ ఐ పనీర్ బటర్ మసాలా దోశ. మేబీ నేను 1 year బ్యాక్ 2 years బ్యాక్ తిన్నా ఐ గెస్ దోశ లైక్ ఇంత ఐ పనీర్ అది ఇది. వన్స్ ఇన్ బిట్వీన్ అయితే ఒకసారి తిన్నా అనుకుంటా లాస్ట్ 6 months 7 months ముందు. బట్ ఇట్ వాజ్ లైక్ నార్మల్ దోశ విత్ మై ఫ్యామ్. ఇప్పుడైతే చీట్ డే కాబట్టి లెట్స్ సీ. ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్దాం. పోస్ట్ దట్ విల్ దే వుడ్ బి ప్రాన్స్ బిర్యానీ. యా, ప్రాన్స్ బిర్యానీ మమ్మీ చేసింది. సో ఐ విల్ బి హ్యావింగ్ దట్ వన్. పోస్ట్ దట్ అప్పట్లో గ్యాప్లో ఐ విల్ బి గెటింగ్ మై సీట్ చేంజ్. లెట్స్ సీ, టైం ఉంటే అది కూడా చూద్దాము. ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ అరౌండ్ 4-5 o'clock ఈవినింగ్ అయింది. ఈవినింగ్ ఐ విల్ బి విజిటింగ్ టెంపుల్ ఫర్ టు గెట్ పూజ అర్చన డన్. పూజ చేయించుకోనికి అయితే పోవాలి 4:30 గట్లా. ఇప్పుడు జస్ట్ ట్రాక్ షార్ట్ తీసుకోవాలి. సో దట్ టైమ్ ఐ విల్ బి చేంజింగ్ మై డ్రెస్. చూద్దామే. మా సాకలేసింది ఘోరంగా. మార్నింగ్ ఏం తినలేదు. ఈరోజు వర్కౌట్ అయితే క్రేజీ అయిండే కాబట్టి ఫస్ట్ అయితే తిన్నాం. ఇక తిన్నాం కాదు కొంచెం వాక్ వేసుకొని ఆ సీట్ చేంజ్ చేసుకొని వెళ్దాం. అందులో చూద్దాం. ఇక బర్త్డే పెట్టుకొని నేను టైం పాస్ ఎప్పుడు వస్తున్నాను సీట్ చేయించుకుంటా. ఇంకా గంటకు 2 గంటలు చూసుకొని పోదాం టెంపుల్. ఈ పర్టికులర్ క్లిప్ అయితే నేను నా రియల్మీ 2 Proతో రికార్డ్ చేస్తున్నా. సో ఇగ్నోర్ ద క్వాలిటీ. సో నేను అక్కడ సీట్ చేయించడానికి వెళ్ళిన దట్ డే మొత్తం అక్కడనే అయిపోయింది. ఇప్పుడు అరౌండ్ 9:57. సో సీట్ అయితే అయిపోయింది. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఇప్పుడు ఏంటన్నా నేను టెంపుల్ విజిట్ చేయకపోయినా జస్ట్ ఇంట్లోనే మొక్కిన గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. దట్స్ వాట్ ఐ బిలీవ్. అది ఇప్పుడు ఏమన్నా తినడానికి పోదామా అని చూస్తున్నా. నా ప్లాన్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. నేను ఏం తినలేదు. ఆఫ్టర్నూన్ లైట్ రైస్ ప్రాన్స్, అదే మమ్మీతో ప్రాన్ బిర్యానీ అది తిన్నా. ఇప్పుడు బయట ఏమో తిందామని చూస్తున్నా. సో ఈవెన్ ఇఫ్ ఐ చీట్ ఇట్ వోంట్ బీ ఇష్యూ లైక్ ఎఫెక్టింగ్ మీ. సో టెక్నికలీ ఇట్స్ అ చీట్ డే, ప్రాక్టికలీ let's see. So we'll be going out and mostly, and I forgot Crimson. I won't be missing that one. I'll be having at least 2 or 3 flavors. 3 would be too much. So 2 flavors అయితే ట్రై చేస్తా ఈరోజు. రెడ్ చాక్లెట్ అయితే ట్రై చేస్తా. దాంతో పాటు ఇంకోటి ఏమైనా ఉండదు చూడాలి ఇక. సో సీ యూ ఇన్ ద డిన్నర్. చాలా ఆకలిగా ఉంది. So that's it for the day, guys. See you again my next